Students, now I'm going to explain some more verbs today. From 267 to 82 up to 282. Series 1, 282 from 267. Let us see this one. 267 injured. Injured. Okay. Injured. Okay, injured. This means గాయపరచు. It means గాయపరచు. దీనికి గాయపరచు అని అర్థం అన్నమాట. అంటే ఎదుటి వ్యక్తిని గాయపరచడం అన్నమాట. మనం గాయపడితే ఏం చేయాలి? దాన్ని చూడండి, నెక్స్ట్ ఇచ్చాను. ఇంజూర్డ్. ఇంజూర్డ్ అంటే మనం గాయపడడం. సో ఎదుటి వ్యక్తిని గాయపరిస్తే ఇంజూర్డ్, మనం గాయపడితే ఇంజూర్డ్. ఇది గాయపరచు, ఇది గాయపడు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. See this one. Don't injure pet animals. Okay, don't injure pet animals. Okay, passes చూడండి. He injured himself with an axe. అన్నట్టుగానే గొడ్డలతో గాయపరుచుకున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చూడండి. She injured the old man. ఒక ముసలివాడిని గాయపరిచింది. She has injured అని పెట్టింది అక్కడ. She has injured an old man. Okay, she has injured an old man. నెక్స్ట్ వన్ చూడండి. గాయపడుట అని దానికి ఎగ్జాంపుల్ ఏమి వచ్చాను చూడండి. You get injured if you climb that ladder. నువ్వు కనుక ఆ నిచ్చెన ఎక్కినట్లయితే you get injured if you climb that ladder. నువ్వు కనుక ఆ నిచ్చెన ఎక్కితే నువ్వే గాయం తగిలించుకుంటావు, గాయపడతావు అని అర్థం. ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్ ఇచ్చాను. He fell off the cycle. వాళ్ళకి పాస్ట్ టెన్స్ ఫెల్ అన్నమాట. ఫెల్ ఆఫ్ ది సైకిల్ అండ్ గాట్ ఇంజ్యూర్డ్. అంటే సైకిల్ నుంచి పడిపోయాడు, గాయం తగిలించుకున్నాడు అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఎగ్జాంపుల్. He has got injured while playing cricket. క్రికెట్ ఆడుతున్నప్పుడు గాయం తగిలించుకున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫీల్. ఏంటంటే ఉత్తేళ్ళు కాకపోవు అని అర్థం. ఫీల్డ్, 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 ఫీల్డ్. తెలుగు మీనింగ్ ఫలించకపోవు, విఫలం అవు, ఉత్తేళ్ళు కాకపోవు అంటే ఫెయిల్ అయిపోవడం అన్నమాట. సో ఈ విధంగా మనం వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. They fail in the examination. They fail in the exam. వాళ్ళు ఎగ్జామ్గా ఫెయిల్ అయిపోతారు. ప్రాసెస్ ఏమి ఇచ్చిన చూడండి. He failed in the trials. He failed in the trials he did. అతను చేసిన ప్రయత్నాల్లో అతను విఫలం అయ్యాడట. చూడండి, పాస్ట్ పార్టిసిపల్ ఫెయిల్డ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ. Raghu has failed many a time while making the animation. యానిమేషన్ చేసినప్పుడు రఘు చాలా సార్లు ఫెయిల్ అయ్యాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇది లై. ఈ 3 వర్బ్స్ చూడండి. లై, లై డౌన్,
లే. సో ఈ 3 వెర్బల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెర్బ్స్. కన్ఫ్యూజ్డ్ వెర్బ్స్ అన్నమాట. అంటే కన్ఫ్యూజ్ చేస్తుంటాయి మనల్ని. వెర్బ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లై. లై అంటే చూడండి, లై. ఓకే, లై డౌన్. లై డౌన్ అంటే ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ డౌన్ ఉంది, ఇక్కడ డౌన్ లేదు. ఓకే, లై డౌన్, లే డౌన్, లీన్ డౌన్. ఇక్కడ లైక్ చూడండి, పాస్ట్ టెన్స్ లై, లైడ్, లైడ్. దీనికి అబద్ధం చెప్పు అని అర్థం. అబద్ధం చెప్పు, చూసారా, అబద్ధం చెప్పు. మరి నెక్స్ట్ చూడండి, లై డౌన్ ఉంది. దీనికి లై డౌన్ కి మీనింగ్ పడుకును, సాష్టాంగ పడు, అర్థించు, వేడుకొను అని మీనింగ్లు ఉన్నాయండి. ఇక్కడ పడుకును, సాష్టాంగ పడు, వేడుకొను, అర్థించు ఈ మీనింగ్ తో లై డౌన్ వాడతాం. కానీ ఇక్కడ పాస్ట్ చూడండి, లే డౌన్, లే డౌన్. ఓకే, పాస్ట్ లేన్ డౌన్. చూడండి, లేన్ డౌన్ ఉంది ఇక్కడ, లేన్ డౌన్. ఓకే, లై డౌన్, లే డౌన్, లేన్ డౌన్ అంటే లై, లే, లేన్ అన్నమాట. దీనికి సాష్టాంగ పడుకోవడం, అర్థించడం, వేడుకోవడం. చూడండి, మనం బీచ్ దగ్గర వాటి దగ్గర పడుకుంటుంటారు కదా, అవి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పడుకో, నేను నీకు టెస్ట్ చేస్తాను అంటుంటాడు. ఆ విధంగా పడుకోవడాన్ని లై డౌన్, లే డౌన్, లేన్ డౌన్. నిద్రలోకి వెళ్ళిపోవడం కాదు, నిద్రలోకి వెళ్ళిపోవడం సెపరేట్ వర్బ్ లో ఉన్నాయి మనకి. ఓకే, అది నేను తర్వాత నేర్చుకుంటాం. ఓకే, సిరీస్ ఐ వుడ్ లైక్ టు లై డౌన్ ఫర్ సమ్ టైమ్. నేను ఒక సంవత్సరాలుగా నడువు అనుకుంటున్నాను, పడుకుందాం అనుకుంటున్నాను. అంటే వెర్టికల్ గా ఉన్న వ్యక్తి హార్జెంటల్ గా అవడాన్ని లై డౌన్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, షీ లే డౌన్ ఆన్ ద టేబుల్. అంటే టేబుల్ మీద పడుకుంది అంటే డాక్టర్ గారు ఎగ్జామిన్ చేస్తారనమాట, అందుకోసం. నెక్స్ట్, ద పేషెంట్ హ్యాస్ లేన్ డౌన్ ఆన్ ది కౌచ్ ఫర్ ఎ టెస్ట్. టెస్ట్ కోసం పేషెంట్ ఏం చేశాడంట, టేబుల్ మీద పడుకున్నాడు అంట. పడుకున్నాడని మనం లే డౌన్, లే డౌన్, లే డౌన్. ఇకపోతే లే చూడండి, లే పాస్ట్ లేడ్, పాస్ట్ లేడ్. దీనికి మీనింగ్ ఏంటి, ఇక్కడ చూడండి ఇచ్చాను మీనింగ్, ఉంచు, పెట్టు, వేయు, చాప, రోడ్లు మొదలైనవి అని అర్థం అనమాట. లే, లైట్, లేడు. కోడి గుడ్డు పెట్టింది అంటారు చూసారా, పెట్టడానికి మనం లే వాడతాం. చూడండి, అందుకే హెన్స్ లే ఎగ్స్, కోళ్ళు గుడ్లు పెడతాయి అని అర్థం. ప్రాసెస్ ఏం చెప్పాను, అక్కడ పెట్టుదా మీనింగ్ తో వాడాను, అక్కడ పెట్టుదా మీనింగ్ తో వాడాను అనమాట. చూడండి, ద మున్సిపాలిటీ లేడ్ న్యూ రోడ్స్ అట్ అవర్ స్టేషన్. ఇక్కడ మున్సిపాలిటీ మా ఊర్లో కొత్త రోడ్లు వేసింది మీనింగ్ తో వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ హ్యాస్ లేడ్ ఎ మ్యాట్ ఆన్ ది ఫ్లోర్. ఏం చేస్తుందంట, నేల మీద చాప వేసిందంట. షీ హ్యాస్ లేడ్ ఎ మ్యాట్ ఆన్ ది ఫ్లోర్, చాప వేసింది. ఓకే, నెక్స్ట్ ఫెయింట్. ఇక్కడ చూడండి, 2 వర్బులు ఉన్నాయి, ఫెయింట్, స్పూన్. ఫెయింట్ అన్నా, స్పూన్ అన్నా రెండింటికి కూడా మీనింగ్ ఏంటన్నమాట, మోర్చుకోవు, మోర్చిల్లు అని అర్థం అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, చూడండి, మోర్చుకోవు, మోర్చిల్లు. రెండింటికి కూడా ఫెయింట్ అన్నా, స్పూన్ అన్నా రెండింటికి కూడా ఒకటే మీనింగ్. ఫెయింట్ కి పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఫెయింటెడ్, 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 పాస్ట్ పార్టిసిపల్ కూడా ఫెయింటెడ్. స్పూన్ కి పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ కూడా స్పూన్, స్పూన్డ్. ఓకే, ఇక స్పూన్ చూడండి, ఇక్కడ కూడా స్పూన్ ఉంది, స్పూన్, స్పూన్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చెప్పాను ఫెయింట్ కి, హియరింగ్ దట్ న్యూస్ షీ విల్ ఫెయింట్. అంటే ఆ వార్త విని ఆమె మోర్చపోతుంది. ఇక్కడ చూడండి, షీ ఫెయింటెడ్ వైల్ డాన్సింగ్ ఆన్ ది స్టేజ్. ఏంది,
ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ మీద మోర్చిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. హీ హాస్ పెయింటెడ్ వైల్ సైక్లింగ్. సైక్లింగ్ మీద అతను మోర్చిపోయాడు. సేమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా ఇచ్చినట్టున్నాను, చూద్దాం. As soon as he hears this news, he will swoon. అతను వార్త విన్నట్టే మోర్చిపోతాడు. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి, షీ swooned ఫర్ హై టెంపరేచర్. హై టెంపరేచర్ కారణంగా మోర్చిపోయింది. ఎగ్జాంపుల్ చూడండి, చిల్డ్రన్ హ్యావ్ swooned వైల్ ప్రేయర్ వాజ్ గోయింగ్ ఆన్. ఏమైందంట? స్కూల్లో ప్రేయర్ జరుగుతున్నప్పుడు పిల్లలు ఎండ వేడికి మర్చిపోయారు అంటే అర్థం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. గెట్ ఫర్మెంటెడ్ అండ్ బికమ్ సోర్. రెండింటికి కూడా పులిసిపోవని అర్థం. గెట్ ఫర్మెంటెడ్ అన్నా బికమ్ సోర్ అన్నా పులిసిపోవని అర్థం. మనం ఎక్కువగా బికమ్ సోర్ వాడతాం. గెట్ ఫర్మెంటెడ్ తక్కువ వాడతాం, బికమ్ సోర్ ఎక్కువ వాడతాం. ఓకే, రెండింటికి కూడా పులిసిపోవు. చూడండి, మీనింగ్ వచ్చింది, పులిసిపోవు. ఓకే, సి ఎగ్జాంపుల్ ఇచ్చిందండి. If you keep curd outside, it will get fermented by this evening. ఏంటంటే, నువ్వు ఆ పెరుగుని కనుక అలా వదిలేస్తే సాయంత్రం కల్లా అది పులిసిపోతుంది. ద కర్డ్ గాట్ ఫర్మెంటెడ్. పెరుగు పులిసిపోయింది. ద కర్రీ హ్యాస్ గాట్ ఫర్మెంటెడ్. కూర పులిసిపోయింది. ఓకే, చూడండి, కూర పులిసిపోయింది. కర్రీ హ్యాస్ గాట్ ఫర్మెంటెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ కూడా. ద కర్డ్ విల్ బికమ్ సారీ బై దిస్ ఈవినింగ్. ఏమవుతుందంట? సాయంత్రానికి ఈ పెరుగు పులిసిపోతుంది. కర్డ్ విల్ బికమ్ సారీ బై దిస్ ఈవినింగ్. ఇక్కడ చూడండి, పాసెస్ ఏమి ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్. ద కర్డ్ బికేమ్ సోర్ బై దిస్ ఈవినింగ్. బై దట్ ఈవినింగ్ అని పెట్టి మార్చుకోవాలి. ఓకే, బై దట్ ఈవినింగ్. సాయంత్రానికల్లా పెరుగు పులిసిపోయింది. ఇక్కడ చూడండి, ద క్రీమ్ హ్యాస్ బికమ్ సోర్. అంటే క్రీమ్ అంటే మేగడ అనమాట. మేగడగా దాన్ని క్రీమ్ అంటారు. క్రీమ్ హ్యాస్ బికమ్ సోర్. క్రీము పులిసిపోయింది అని విధంగా వాడుతున్నారు. ఇక్కడ చూడండి, పాసు, గెట్ సక్సెస్. ఈ మూడు వర్బులకి కూడా పాస్ అన్నారు, గెట్ సక్సెస్ అన్న మూడింటికి కూడా ఒక మీనింగ్ ఉత్తిన్లగు పాసగు అని అర్థం. పాస్ ఒకటి, ఉత్తిన్లో ఒకటి అని అర్థం. పాసులు పాసులు పాసెస్ అని పాస్. నెక్స్ట్ గెట్ త్రూ, గాట్ త్రూ, గాటన్ త్రూ. గెట్ త్రూ, గాట్ త్రూ, గాటన్ త్రూ. దీనికి ఒకట ఉత్తిన్లకు పాసగు, ఉత్తిన్లకు పాసగు. సో పాస్ కు ఇంకో మీనింగ్ ఇచ్చాం ఇక్కడ చూడండి, దాటు అని మీనింగ్ ఉంది. సో గెట్ సక్సెస్ అన్నా సరే మనకు మీనింగ్ ఏముంది? ఉత్తీర్ణులకు పాసగు అని అర్థం అనమాట. అంటే విజయం, దీనికి విజయం సాధించని కూడా ఉంది గెట్ సక్సెస్ అని. దీనికి విజయం సాధించు. ఏంటి? గెట్ సక్సెస్ కి దీనికి విజయం సాధించని కూడా మీనింగ్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. If you study hard, you will pass in this exam. Okay? నువ్వు కష్టపడి చదివినట్లయితే ఎగ్జామ్ లో పాస్ అవుతావు. ఎగ్జాంపుల్ చూడండి, నో వన్ పాస్ ఇన్ ద టెస్ట్. ఏ ఒక్క టెస్ట్ లో పాస్ అవ్వలేదు అని అర్థం. ఇక్కడ చూడండి, everyone has passed in the screen testing. అంటే స్క్రీనింగ్ టెస్ట్ లో ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యారు. నెక్స్ట్ చూడండి, get through. దీనికి ఎగ్జాంపుల్, I'll definitely get through in this examination. నేను ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో పాస్ అవుతాను, ఉత్తీర్ణులు అవుతాను అని అన్నమాట. చూడండి, my son got through in the competition. మా అబ్బాయి ఈ కాంపిటీషన్ లో పాస్ అయ్యాడు.
My daughter has gotten through in the exam. So we can go okay. Get success. He gets success in every field he enters. ఏ ఫీల్డ్ లోకి వెళ్తుంటే ఆ ఫీల్డ్ లో విజయం సాధిస్తాడు. సక్సెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ he entered. Next, got success. He got success in driving test. Driving test లో ఉత్తీర్ణులయ్యాడు, విజయం సాధించాడు అని అర్థం. My wife has gotten success in B.Ed. ఆ B.Ed లో పాస్ అయ్యింది, ఉత్తీర్ణులైంది. నెక్స్ట్ కాంప్రమైజ్ చూడండి. నెక్స్ట్ వర్క్ ఉంది కాంప్రమైజ్. కాంప్రమైజ్ ప్రాసెస్ ఫస్ట్ కాంప్రమైజ్. ఓకే, కాంప్రమైజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. కాంప్రమైజ్ బిట్వీన్ దమ్, నేను రాజీ కుదురుస్తాను. కాంప్రమైజ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి. రాజీ కుదుర్చు అంటే మన మధ్యలో రాజీ పడుకోవచ్చు, ఎవరి మధ్యన రాజీ కుదర్చు సందర్భంలో కాంప్రమైజ్ వాడతాం. సో అదే ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు ఇక్కడ. కాంప్రమైజ్ బిట్వీన్ దమ్ ప్రాసెస్ చూడండి. ఈ కాంప్రమైజ్డ్ నాకు రాజీ పడిపోయాడు. పాసిబుల్ చూడండి. షీ హ్యాస్ నాట్ ఎట్ కాంప్రమైజ్ విత్ హర్ హస్బెండ్. ఆమె ఎంతో ఇంకా తన భర్తతో రాజీ పడలేదు. నెక్స్ట్ డూ మ్యారేజ్, పెర్ఫార్మ్ మ్యారేజ్. చూడండి, డూ మ్యారేజ్ అన్నా. నెక్స్ట్ వరకు చూడండి, పెర్ఫార్మ్ మ్యారేజ్ ఉంది. పెర్ఫార్మ్ మ్యారేజ్ అన్నా అంటే ఈ రెండింటికి కూడా డూ మ్యారేజ్ అన్నా పెర్ఫార్మ్ మ్యారేజ్ అన్నా రెండింటికి కూడా మీనింగ్ ఏంటన్నమాట. వివాహం చేయు, పెళ్లి చేయు. చూడండి ఇచ్చారు, వివాహం చేయు, పెళ్లి చేయు, రెండింటికి కూడా మీనింగ్ అవుతుంది. ఓకే, వివాహం చేయు, పెళ్లి చేయు. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. డూ మ్యారేజ్ పాస్ట్ టెన్స్ ఏంటి? డిడ్ మ్యారేజ్. పాస్ట్ పాసిబుల్ ఏంటి? డన్ మ్యారేజ్. పెర్ఫార్మ్ మ్యారేజ్ పాస్ట్ టెన్స్ ఏంటి? పెర్ఫార్మ్డ్ మ్యారేజ్. ఓకే, performed marriage. Okay, let's see example. I'll do marriage to my son next year. Did marriage. They did marriage to their daughter last year. వాళ్ళ అమ్మాయికి లాస్ట్ ఇయర్ వివాహం చేశారు. హాస్పిటల్ చూడండి. They have done marriage to. Have you done marriage to your daughter? మీ అమ్మాయికి వివాహం చేసుకున్నావా? This for an example. I'll perform marriage to my son next year. నెక్స్ట్ వివాహం చేస్తాను. సో they performed marriage to their daughter last year. వాళ్ళకి వివాహం చేశారు. చూడండి, have you performed marriage to your daughter? సేమ్ ఎగ్జాంపుల్స్ వెబ్స్ మార్చి ఇచ్చాను అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ వెబ్స్ వాడతాం. సరే, వీటన్నిటిని ఎగ్జాంపుల్స్ తో సహా మీరు నోట్స్ లో రాసుకోండి. విత్ దిస్ టాకింగ్ స్టూడెంట్స్, గుడ్ నైట్.